మిత్రులకి నమస్కారం. ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. నన్ను షాడో ఎమ్మెల్యేని సంబోధించడం, నాపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ సీనియర్ రాజకీయ నాయకుడు తోట గోపి తీవ్రంగా ఖండించారు. శనివారం తోట గోపి స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీయాలనుకుంటే తాను వారిపై చట్టపరంగా ఎంత దూరమైనా వెళ్తానని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆయా శాఖల్లో పనిచేసే అధికారులతో తనకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని, తాను ఎవరిని భయపెట్టి పనులు చేయించుకోవాల్సిన అవసరం నాకు లేదన్నారు. ఒక మీడియా ఛానల్లో తనపై అసత్య ప్రచారం చేసిన కథనానికి ఆయన స్పందిస్తూ, అవన్నీ కూడా ప్రజలు నమ్మే పొజిషన్లో లేరు. పోతే పొద్దుట ఒక ఎలక్ట్రానిక్ మీడియా వారు కొంతమంది అసమర్థులు ఉన్నాయి, కూటమిలో వారికి కూటమి సంప్రదాయాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఒక అభియోగం, ఒక బురదజల్లే కార్యక్రమం చేయటం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, సీనియర్ పాత్రికేయులు మీడియా వారు ఉన్నారు ఇక్కడ. తాడేపల్లిగూడెం గురించి ముఖ్యంగా షాడో ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యే గారని సంబోధించడం జరిగింది. అలాంటిది ఏమన్నా జరుగుతుందా లేదా ఆ ఒక్క మీడియా వాళ్ళు అంతేకాదు, మీ అందరికీ అటువంటి జరిగిందో లేదో మీరు కూడా అవగాహన ఉంది కాబట్టి నిరూపించాలి. నేను డిపార్ట్మెంట్లతో కానీ తదితర ఆఫీసర్లతో 85 కొద్దిగా ఉన్న 87 నుంచి ఫుల్ ఫ్లెడ్జెడ్గా గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి ఆ రోజు మా గ్రామం నిమిత్తం కానీ చుట్టుపక్కల గ్రామం వారు కానీ వారి గురించి వెళ్ళటం, మాట్లాడటం, చేయటం జరిగింది. ఆ అలవాటు అప్పటి నుంచి ఉంది నాకు. ఇప్పుడు ఏదో మీడియా వారు ఈ అధికారాన్నంతా నా చేతిలో తీసుకుని ఎమ్మెల్యే గారి కంట ఎక్కువ నా దందా జరుగుతుందని ఏదో అపోహగా మాట్లాడుతున్నారు. బురదజల్లే కార్యక్రమం ఒకటి నేను రాయించానని ఒకటి చెప్తున్నాడు. అవగాహన లేని వారు చెప్పిన మాటలు విని ఇలాగా స్టేట్ మీడియాలో వేయటం అక్రమం. మీరు అది మీ స్టాఫ్ కూడా ఇక్కడ ఉంటారు, మాట్లాడించండి. నేను ఏ డిపార్ట్మెంట్కి కానీ ఏ శాఖలో కానీ నా ఇంటర్ఫీరెన్స్ ఉండదు. ఏ పార్టీలోకి వెళ్ళినా నాకంటూ ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గంలోనే ఓ వర్గం ఉంది. వారికి నిమిత్తం పిఆర్పి వాళ్ళు జగన్ గారు పిలిస్తేనే నేను 2012లో ఆ పార్టీలో చేరడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆ పార్టీ వెళ్ళటం మానేసి 2019 ఎలక్షన్ ముందు పాల్దోసిన్ అనే ఎమ్మెల్సీ గారు పసలకొండ విప్పరాతను నాకు డైరెక్ట్గా లోకేష్ గారు ఫోన్ చేశారు, మీతో మాట్లాడించమన్నారంటే నాకు ఆ అభిప్రాయం లేదు, ఏ పార్టీలోకి రాదలుచుకోలేదని చెప్పాను. వారిద్దరినీ కూడా అడగచ్చు. అలాగే వారిలో ఒకరు మాగంటి బాబుకి మంచి మిత్రులు. ఆయన మాట అంటే వస్తారంటే ఆయన 4 సార్లు చేస్తే అయిష్టంగా ఉన్నా నన్ను పిలిచి మా పార్టీలోకి రమ్మని మాట్లాడింది 30 గంట మాట్లాడింది లోకేష్. ఆయన దగ్గర ఉన్న సాంబశివరావు పిఏ, మాగంటి బాబు గారు, నేను నా అంతటా నేను వచ్చి మీ పార్టీలో చేరతాన్ని పిఆర్పికి అడగలా, అలాగే టీడీపీని అడగలా. ఏదో టీడీపీ పార్టీ అని చెప్పుకుంటూ జనసేన అదే టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ కూడా బొలిశెట్టి శ్రీని గారికి కష్టపడ్డావరే. ఎలక్షన్ ముందే బొలిశెట్టి శ్రీనికి మద్దతు తెలపండి, ఆయనకే టికెట్ వస్తుందని నా ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మాకు బొలిశెట్టి శ్రీనికి 45 సంవత్సరాల నుంచి సాన్నిధ్యం ఉంది. వారు టీడీపీలో చైర్మన్గా పోటీ చేసిన, నేను
వైసీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేసినా మేము మాట్లాడుకునేవాళ్ళం. 2015లో వాళ్ళ ఫాదర్ పోతే నేను పలకరిస్తాకి వెళ్ళాను. మా సంబంధాలు అటువంటి. మా మదర్ పోతే వాడు కూడా బెరియల్ గ్రౌండ్కి రావడం జరిగింది. మరి లేదేదో మాడుతున్నారు. నా దగ్గరికి నాకున్న మిత్రులు కానీ, ఫాలోవర్స్ కానీ, నాకుండే అభిమానులు కానీ నియోజకవర్గంలోంచి ఎవరు వచ్చినా నేను ఆయనకు ఫోన్ చేసి, శ్రీను గారు ఇలా పలానా ఆయన వచ్చాడు మంచోడు, ఎలక్షన్లో నేను వీళ్ళందరికీ ఫోన్ చేసుకుని సపోర్ట్ చేయమన్నాను. అలాగే కొంతమంది వైసీపీ నాయకులు కూడా నేను ఫోన్ చేయటం జరిగింది. అలాంటి వారు ఇక్కడ ఓడిపోతారు కానండి, పైన వచ్చేస్తే నేను బయటపడినాను కొంతమంది కూడా హామీ ఇచ్చారు నాకు. అలాంటి వాళ్ళు ఏమన్నా పని కావాలని చెప్పినా ఆయన దృష్టిలో పెడతాం. ఆయన లేకపోతే పిఎల్ ఉన్నారు బాలాజీ అని, తిరుపతి లెటర్లకో లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్లకో లేకపోతే ఫ్యాక్షన్ దాంట్లో అప్లికేషన్లు ఇప్పిస్తాం. అవి వాళ్ళ ఆఫీస్ నుంచి జరుగుద్ది. నా దగ్గర ఆఫీస్ కానీ ఒక గుమస్తా కానీ పిఏ కానీ నా దగ్గర ఉండరు. నేను ఒక పోస్ట్ మ్యాన్ లాంటి. నాకు ఏదన్నా పైనుంచి కింద నుంచి ఎవరన్నా వచ్చి అడిగితే ఆయనకి చెప్పడమే జరుగుద్ది. న్యాయం అయితే చిన్నోళ్ళు అయితే చేస్తారు. అంతేగాని అధికారులకు ఫోన్ చేయటం, నేను ఏదో ఓకం జారీ నేను కానీ మా అబ్బాయి కానీ రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని ఎటువంటి అవినీతికి పాల్పడలేదని, అంత అవసరం మాకు లేదన్నారు. నాపై రాయించినోడు రాసినోడు ఎవడో దమ్ముంటే నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. నాపై వచ్చిన ఆరోపణలలో 100% నిజమని నిరూపిస్తే తాను బలం మరణానికి పాల్పడటానికి కూడా వెనుకాడబోనని అన్నారు. మట్టి మాఫియా అంటూ వస్తున్న ఆరోపణలో నిజం లేదని, గత వైసీపీ ప్రభుత్వంలో కొట్టు సత్యనారాయణ 6 గొల్ల క్వారీల నుంచి డబ్బులు వసూలు చేశారని, చైన్ రైజ్ కట్టకుండా మట్టి మాఫియాకు పాల్పడ్డారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. రేషన్ బియ్యం దందాను అరికట్టేందుకు డిప్యూటీ సీఎం ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే మంచి ప్రజా పరిపాలన అందిస్తున్నారని తోట గోపి కొనియాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వానికి తోట గోపి శుభాకాంక్షలు తెలిపారు. బోగస్ పాపులర్ చేస్తే మీరు వేస్తే అదే పరిస్థితి అందరికీ వస్తే. మంచిని గౌరవించండి, మంచి న్యూస్ పబ్లిక్కి తెలియజేయండి. ఎవరో ప్రలోభాలు పెడితే అది రాస్తే బాగుండదు. ఎందుకు బాగుందంటే మేమేమి చేయలేకపోయినా ప్రజల్లో ఈడేంటి పెచ్చగా పెడుతున్నాడు, ఇది కరెక్ట్ కాదు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరిగేదేంటి, అతను చేసేదేంటి అని. నెక్స్ట్ మట్టి మాఫియా. ఎవడు మాఫియా? మాఫియా మట్టి దందా అంటే ఏంటి? ఇప్పుడు చెరువుల్లో మట్టి చేలలో తోలుకొచ్చని గవర్నమెంట్ జీవో ఇచ్చేసింది. మాఫియా అంటే ఒక నాయకుడు కొట్టు సత్యాన అలాంటివి చేసేవాడు, కోరి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అలాగా అతను దండగర్లో 2 తాళ్ళు లోతో ఒక 20 మీటర్లో తవ్వేసి, ఇక మీరు కూడా కావాలితే అప్పుడు సర్పంచ్ టీడీపీ అనుకుంటా 2 రోడ్లు వేసుకున్నా అంట. ఆ 20 మీటర్లు తవ్వి తాడేపల్లిగూడెంలో వాళ్ళ చేత రోడ్లు వేయించాయంట. క్వారీ సేన్ రైజ్ కూడా కట్టకుండా. అది దందా. ఇప్పుడు జరిగేదేంటి? టీడీపీ వాళ్ళు ఉన్నారు, కొత్తూరు, ఆరుగోళ్ళు కొన్ని ప్రాంతాల్లో, అలా కొంచెంపల్లి చెన్నైలో ఉన్నారు. వీరందరూ కూడా వ్యాపారస్తులు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి రైతు పూడిగా ఒకటి అడుగుతాడు. సామాన్యుడు 200 గజాల్లో ఇల్లు కట్టుకోవాలంటే మెరకేసుకుంటాకి తోలుకుంటాడు. ఈ పర్మిషన్లు అయ్యి ఒకసారి ఇస్తారు, ఒకసారి అక్కర్లేదు. అది మట్టి దందా. అడెవడో లారీ ఆపి ఎంత జరుగుతుంది, అది తినేశారు బాబు వైసీపీ వాళ్ళు. ఇక్కడ టీడీపీ జనసేన కాదు దందాకి ఇచ్చేది. సామాన్య వ్యాపారస్తులు, చిన్న రైతులు, టౌన్లో పట్టణంలో కట్టుకునే 100 గజాలు 200 గజాలు ఇల్లోళ్ళు అది పూడ్చుకుంటా కామన్. అది ప్రతిదీ రూల్లో జరగదు. రేషన్ బియ్యం అని ఏదో అన్నారంట. రేషన్ బియ్యం ఎప్పటి నుంచి జరిగింది? డిప్యూటీ సీఎం గారు దాన్ని అరికట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు.
ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. దాన్ని ఎంతవరకు రాగలరో అంతవరకు లాగుతారు. ఇప్పుడు అతని టైంలో గంజాయి ఇంకేదేదో అరికడతా అన్నాడు. అరికట్టినట్టయితే మన రోడ్లు అంటే మన హైవే మీద రోజు ఏదో టైంలో 500 కేజీలు గంజాయి, 300 కేజీలు గంజాయి అదే జరుగుతున్నాయి. ఇవన్నీ పనికిరాని మాటలు. ఇటు ఒకడు కొత్త పిచ్చోడు ఒకడు తయారయ్యాడు గుడన్న, డ్యామ్ ఇచ్చేస్తాం. దీని అంతటిగా ఏంటంటే మొన్న జగన్ మాట్లాడాడు, స్థానిక సంస్థల్లో ఏది ఎనానమస్ అవ్వకూడదు, ఏదొచ్చినా పోటీ ఉండాలి, గెలిపోవటం తర్వాత. కానీ ఎవరు లేకపోతే ఎస్సీలనే పెట్టాడు. అంటే అతను కూడా విషయం అర్థమైంది ఏంటంటే మనకి ఎస్సీలే అండగా ఉన్నారనేది అభిప్రాయంలో ఉన్నాడు. అంటే ఓసీలు బీసీలు అతను వెనకాల లేరని ఆయనే చెప్పేస్తున్నాడు ఇండైరెక్ట్గా. ఎస్సీలు కూడా ఇతను 2024లో ఈయన జిల్లా కమిటీలో ఏదో సభ్యుడు, కొన్ని ఆర్గనైజేషన్ చేశాడు. ఇలాంటి పెద్ద నాయకులు కూడా ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. ఎస్సీలో కూడా ఆ 39%లో కూడా తగ్గిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు 2021లో స్థానిక ఎలక్షన్లో మేము దాన్ని పోటీ చేయట్లేదని చెప్పారు. కానీ అతను పోటీ చేయండి, ఎస్సీలన్నా పెట్టిన ఈ 175 50% పెరిగితే అతను తప్పితే కతివ అందరికీ ఎస్సీలను ఎమ్మెల్యేలు ఇచ్చేమనండి. ఆ సామాజిక వర్గం గట్టోళ్ళని ఇవ్వమనండి. అందులో కూడా బలవంతులు ఉన్నారు. ఎందుకు వీళ్ళు రాయలసీమలో ఇవ్వచ్చు, ఉత్తరాంధ్రలో ఇవ్వచ్చు, కోస్తా జిల్లాల్లో ఇవ్వచ్చు. ఇవన్నీ అసలు అతను తెలిసిపోయింది కూటమి ఉండగా మన వల్ల ఏమీ కాదని. ఇక్కడ ఏదో బురద జల్లి కార్యక్రమం. నీకు దమ్ముంటే ఇప్పుడున్న ఇన్ఛార్జికి గతంలో జరిగిన అవినీతిని మీ హైకమాండ్ జగన్ దగ్గర పెట్టి తిరిగి ఇప్పించేస్తే మీరు రోడ్డు మీద తిరగడానికి కూడా పనిచేస్తుంది. సామాన్యులు కూడా తిరిగే కార్యకర్తలు కూడా మీరు లోకల్లో ఏం జరుగుతుంది ఏంటనేది గ్రహించండి. మీరు ఆ పార్టీలోనే ఉండండి, ఆ పార్టీలోనే మీకేం కావాలో ప్రజల్లో ఏం జరుగుతుందో అది. అవినీతి నాయకుడి చేస్తే దందా, సామాన్యులు ఇతివృత్తి అంటారు. తెలుసు నాకెందుకు చెప్పవు, నాకెందుకు కనపడు. అతను ఆటలు సాక్క ఇప్పుడేదో మెట్టు పైకి ఎక్కుతున్నాడు ఎమ్మెల్యే అని ఒక మీడియా వాళ్ళు ఏదేదో రాశారు. దాన్ని ఇష్టపడలేక బురద జల్లుదామనే ఉద్దేశంలో అతను వేసే మాటలకి మీరు ప్రజలను మబ్బు పెడతామని నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే గారేంటో, ఆ ప్రాంత జనసేన నాయకులు టీడీపీ నాయకులు ఏంటో అలాగే టౌన్లో వాళ్ళు ఏంటో ఇవన్నీ తెలుసు. అలాగే నేనేంటో ₹1 కరప్షన్ చేస్తున్నాను. కానీ ఏదో మా అబ్బాయి ఏదో షాడో అంటే నేనే కొట్టిసచ్చాను అనేవాడు, వాడు ఎలాగ పోయాడు. ఇప్పుడు అదే విషయం ఇతను మాట్లాడిస్తున్నాడు. మాకు డబ్బులు అవసరంలా, డబ్బులే కావాలంటే 2019లో టీడీపీగా రాను, వైసీపీకి సింపతి ఉందని తెలుసు. కానీ ఇక్కడ టికెట్ ఇచ్చిన మనిషి కరెక్ట్ కాదని చెప్పి నేను మానేశాను. డబ్బుల గురించి ఈ 40 సంవత్సరాల్లో ఏ పదవి వచ్చినా నేను అటువంటి ప్రయత్నం చేయాల. ఇప్పుడు చూస్తున్నారు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను గారు సొంతంగా డబ్బు సంపాదించినాడా, జేబులో డబ్బు ఖర్చు పెడుతున్నాడా. ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు అన్ని సామాజిక వర్గాల నుంచి ఉన్నారు. జగజ్జీవన్ ఎస్సీ సామాజిక వర్గం, బొడ్డు సాయి గారు బీసీ సామాజిక వర్గం, అలాగే ప్రసాద్ గారు బీసీ సమాజం అందరూ ఉన్నారు. వ్యక్తిగత ఇమేజ్ జోలికి వెళ్తే చాలా దూరం వెళ్తాను. నేను ఆల్రెడీ ఎలక్షన్లో నడవలేని పొజిషన్లో ఉన్నా సరే తాడేపల్లిగూడెం నియోజకవర్గం అరాచక వాళ్ళ చేతిలోంచి బయటికి లాగాలనే చాలా ప్రయత్నం చేశా. కౌంటింగ్ అయిన 3 రోజునే నేను హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. సంవత్సరం రాలేదు. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎవరిని డిమాండ్ చేయను, ఎవరిని బ్లాక్మెయిల్ చేయను. ధర్మం ఎటుంటే అటు ఉంటాను. అది పార్టీ అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా నేనంటూ ఒక పార్టీలోకి వెళ్తే
మా సామాజిక వర్గంగా కాకుండా అన్ని సామాజిక వర్గంలోంచి నా ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడున్న కొంతమంది నాయకులు పార్టీలు ఒక పదవి ఇస్తే పార్టీలో ఉన్నవాళ్ళే కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కడు లేడు. ఆ ఉడుగుమోతనం మనుషులు జిల్లా ప్రెసిడెంట్ దగ్గరికి పిలిపించి అలా పెట్టకండి ఇలా పెట్టకండి అని చెప్పడం ఇవన్నీ బయటకు వస్తాయి, పేర్లుతో సహా చెప్తాను. నా ఉద్దేశం ఏంటంటే ఒక్కోసారి ఒక్కొక్కళ్ళకి రాజకీయం చేతికి వస్తుంది, అధికారం చేతికి వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ప్రజలకి, బడుగు బలహీన వర్గాల వారికి, అట్టడుగు వర్గాల వారికి సాయం చేయగలుగుతున్నారు. ఆ సాయం చేసే ప్రతి వారి వెనకాల కొంతమంది మంచి ఉదయం ఉన్నవాళ్ళు ఉంటారు, కూడా కొంతమంది నచ్చని వాళ్ళు ఉన్నా వారు ఎన్ని తిరగరు. అలాంటి దాంట్లో ఒకడు బొలిశెట్టి శ్రీను. ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 మండలాలు, 53, 54 గ్రామాలు, 35 వార్డుల్లో కూడా సామాన్య ప్రజల దగ్గర నుంచి అనేక మంది పార్టీల్లో ఉన్నవాళ్ళు కూడా, వ్యతిరేక పార్టీలో ఉన్నవాళ్ళు కూడా శ్రీను గారు అడ్మినిస్ట్రేషన్ బాగుంది, ఆయన పరిపాలన బాగుంది అని చెప్పడం జరిగింది. నన్ను ఎవరో ఒక అతను అడిగాడు, వైసీపీ వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ రాయించినారేంటి శ్రీను గారు? తప్పుడది. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేది, అంతేగాని మన జేబుల్లో ఇచ్చేది కాదు. ఒకసారి ఎమ్మెల్యే అయినా, సర్పంచ్ అయినా, కౌన్సిలర్ అయినా, చైర్మన్ అయినా, ఎవరైనా సరే అధికారం వచ్చేవరకే, అధికారం వచ్చాక అందరూ ప్రజలే. అందరికీ సీఎం ఒకడే, అందరికీ డిప్యూటీ సీఎం ఒకడే, అందరికీ ఎమ్మెల్యే ఎంపీ ఒకడే, అందరినీ పరిపాలించాలి. ఈ పార్టీ వాళ్ళకే నాయకత్వం ఉండాలనే మనస్తత్వం ఉండకూడదు. ఎవరు ఎన్ని చెప్పినా లాస్ట్ అండ్ ఫైనల్ మీకు చెప్పేది ఏంటంటే, మీకు నమస్కారం చేసి ఇది చూపెడతాను. మీడియా అయిపోయిన తర్వాత, సమావేశం అయిపోయాక ఆన్ రికార్డ్గా వారు పెట్టింది నాకు వచ్చింది చూపిస్తాను. అందులో 100కి 49% కాదు, 20% నిజమన్న నేను బలన్మన్నాను కూడా సిద్ధం. రాయించినోడు ఎవడో, రాసినోడు ఎవడో, దమ్ముంటే దానికి రండి, నిజం చెప్పండి. నిజమే నిలబడుతుంది ఎప్పటికైనా. ఏదో పనికిమాలిన మాటలు, బోగస్ మాటలు ఏదో మీడియాలో రాయించేస్తే ప్రజల నమ్మరు. సాక్షి న్యూస్, సాక్షి పేపరు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఎలక్షన్ ముందు ఏదైతే చేసేసి వాళ్ళకున్న నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతూ మనమేం చేస్తాం, వైజాగ్లో 11వ తారీఖు ప్రమాణ స్వీకారం, ఏదేదో గ్రౌండ్ క్లీన్ చేస్తున్నారు అంటే కొంతమంది వారి నాయకులు, కార్యకర్తలే నూజివీడు ఒకటి, సత్యనపల్లిలో ఒకటి పందాలు వేసి కోట్ల మీద బతుకు తెరువు లేక సూసైడ్ చేసుకున్న తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా మాట్లాడుతూ, పరంగా మన రాష్ట్రం బాగా వెనకబడిపోయింది. ఒక 20 సంవత్సరాలు కోలుకోలేని తీసుకెళ్లారు గత పాలకులు. మరి అటువంటి పాలన నుంచి ఇవాళ ప్రభుత్వం నుంచి నిధులు అసెంబ్లీలో మాట్లాడి సీఎం గారిని రిక్వెస్ట్ చేసి, పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసి ఎన్నో కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మరి ఆయన ఈ 2 సంవత్సరాలు చేస్తున్న అభివృద్ధికి మరి రాబోయే 3 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో అభివృద్ధి చేసి తీరతారని, మరి అటువంటి ఎమ్మెల్యేని మనం పొందడం మన అదృష్టంగా భావించి మరి ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యైశ్వర్యాలు ఇచ్చి ఇదే దాతృ గుణంతో మరి రాబోయే 3 సంవత్సరాలు కూడా చక్కని పరిపాలించారు. వచ్చే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఊహాగానాలు వస్తున్నాయి. మరి ఆ మంత్రివర్గ విస్తరణ వస్తే తప్పనిసరి ఆయనకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రిగా కూడా అవకాశం వస్తుందని, ఆ మంత్రిగా వచ్చి ఇంకా అన్ని నిధులు తెచ్చి ఈ రాష్ట్ర ఇది నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి స్థాయిలోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ, మరి వీరందరూ చేసే ధర్నాల గట్లకి ప్రజలేమీ స్పందన లేదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఇదే కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 సంవత్సరాల పరిపాలన చేసుకుని మళ్ళీ రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే, మంత్రి అవుతారని తెలియజేస్తూ, పెంటపాడు గ్రామ జనసేన నాయకుడు దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
ఏర్పాటు చేసుకున్న పత్రికా సమావేశానికి చేసిన పాత్రికేయులకు, అలాగే బొడ్డు సాయి గారికి, అలాగే బోరాడు శ్రీని గారికి, కృష్ణప్రసాద్ గారికి, అలాగే తదితర కూటమి నాయకులకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గత 4-5 రోజులుగా వెన్నుపోటు దినం అనే కార్యక్రమాలు చేపట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో ఏదో గొప్పగా పరిపాలించినట్టు, ఈ 2 సంవత్సరాలు ఏదో విధ్వంసం జరిగిపోయినట్టు రోడ్లెక్కి నానా ప్రోపగండ చేస్తున్నారు. అసలు విధ్వంసం అనే సృష్టించి పరిపాలించిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ విధ్వంసం కరోనాలో సుధాకర్ గారిని డాక్టర్ తోటి మొదలుపెట్టారు. కరోనా కిట్లు లేవని ఆయన గవర్నమెంట్ని అడిగినందుకు ఆయన పిచ్చోడనే ముద్ర వేసి ఆయన చనిపోయే వరకు కూడా ఒక దళిత డాక్టర్ని వేటాడి మరీ చంపేశారు. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు గారు కార్ డ్రైవరు సుబ్రహ్మణ్యం గారిని ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. అటువంటి ఎమ్మెల్సీని ఈ రోజు వరకు కాపాడుకుంటూ వస్తున్న ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గారికే దక్కుతుంది. మరో విషయం ఏంటంటే, గత 5 సంవత్సరాలు కూడా రోడ్ల మీద జనం వెళ్ళాలంటే ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి, ఏ కాళ్ళు చేతులు విరగొట్టుకున్న ఇంటికి వస్తారనే పరిస్థితి నుంచి ఈరోజు రోడ్డు మీద హాయిగా ఫ్లైట్లు వెళ్ళినంత అనుభూతితోటి ప్రజలు వెళ్తున్నారు. అటువంటి విధ్వంసానికి దారి తీసి అటువంటి ప్రభుత్వాన్ని నడిపిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారికే దక్కుతుంది. ఇక తాడేపల్లిగూడి విషయానికి వస్తే మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు P4లో భాగంగా స్విమ్మింగ్ పూల్ కానీ, మన ఇండోర్ స్టేడియం కానీ, అలాగే 73 కోట్లతోటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ, కనెక్టివిటీ రోడ్లు కానీ ఎంతో సుందరంగా తాడేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆయన ఏ వ్యక్తికి ఆపదొచ్చినా మినిమం 25,000 కాంచి ₹1,00,000, 2 లక్షల వరకు డొనేషన్ ఇచ్చి వాళ్ళని ఆదుకునే కార్యక్రమంలో కూడా ముందుంటున్నారు. అటువంటి ఎమ్మెల్యే గారి మీద నేను ఫేస్బుక్లో ఏదో చూశాను, అతనికి ఏదో జగన్ అంటే ప్రాణం అట. మీరు లారీ క్లీనర్గా పనిచేశారు, చైర్మన్ ఎలాగయ్యారు, లేకపోతే ఎమ్మెల్యే ఎలాగయ్యారు అన్నారు. పట్టుదల ఉండి ఏ బ్యాంక్ లోన్లు తీసుకొని ఒక వ్యాపారం పెట్టుకొని చేసుకుంటే అందులో కలిసి వస్తే ఎవరైనా ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎవరైనా ఇది చేయొచ్చు. కాలం కలిసి వస్తే ఇంకా అతనికి తెలియదేమో. ఇంకోటి, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి వీళ్ళు ఏం చేశారని చెప్తున్నారు. దానికి నిదర్శనం మన కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలోనే 65 కోట్లకు పైగా పింఛన్లు పంపిణీ చేసింది. 65 కోట్ల ఆడపడుచులకు 4.26 కోట్ల ఉచిత వంట గ్యాస్ సిలిండర్లని పంపిణీ చేసింది. అలాగే 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 21 లక్షల ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చింది. 269 అన్న క్యాంటీన్లు, 9.70 కోట్ల 71 మందికి భోజనాలు పెట్టింది. అలాగే విద్యార్థులకు 10,090 కోట్లు అందజేసిన ఘనత కూడా మన కూటమి ప్రభుత్వందే. 46 లక్షల అన్నదాతలకు 8,985 కోట్లు పంపిణీ చేసింది ఈ 2 సంవత్సరాల్లోనే. 1,25,00,000 మత్స్యకారు కుటుంబాలకు 250 కోట్లు అందజేసింది. 5 లక్షల ఇళ్ల పంపిణీ చేసింది. ఇంతకంటే కూటమి ప్రభుత్వం గొప్పగా పరిపాలించిందనడానికి నిదర్శనం ఇంకేం కావాలి? దయచేసి ఎక్కడైనా సరే మీ ఉనికిని చాటుకోవడానికి వేదవ కార్యక్రమాలన్నీ చేయొద్దు. రోడ్ల మీదకి వచ్చి ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు, అలాగే ఒక ఆదర్శ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, డబుల్ ఇంజిన్ సర్కార్ నడిపే మోదీ గారు, వీళ్ళ కృషితోటి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మీరు ఎన్ని ప్రయాసాలు పడినా నెక్స్ట్ కాదు, ఆ నెక్స్ట్ కూడా మీరు గవర్నమెంట్లోకి రాలేరని తెలియజేసుకుంటూ ఈ ముదనూరు సొసైటీ మాజీ అధ్యక్షుడు బోరాడ శ్రీను మాట్లాడుతూ, విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం, మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైన సందర్భంగా మనం అందరికీ, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికి, మరియు మన ఎన్డీఏ అధ్యక్షులు మన దేశ అధ్యక్షులు, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకరులకు, అలాగే కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుపోటు దినోత్సవాలని గత 5-6 రోజుల నుంచి వాళ్ళ ఉనికిని సాటుకోవడం గురించి మాత్రమే రోడ్ల మీదకి వచ్చి జనాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. జనం ఎక్కడ కూడా రెచ్చిపోకుండా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా పలికి ఏంటి అరాచకం, ఈ 5 సంవత్సరాలు భరించాం, గత 5 సంవత్సరాలు మళ్ళీ రోడ్ల మీదకి రావడం ఏంటని ప్రజలు కూటమి నాయకులకి, కార్యకర్తలకు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా తెలుసుకోవాల్సింది చాలా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మెగా డిఎస్సి ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులకి, యువకులకి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఎందుకంటే మీరు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటచ్చు, మీరు కేవలం ఇచ్చింది అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లని, అగ్రికల్చర్ అసిస్టెంట్లని, ఇంజనీరింగ్ అసిస్టెంట్లని, వెల్ఫేర్ అసిస్టెంట్లు అని మాత్రమే మీరు ఒక 18,000 నుంచి 22,000 రూపాయల జీతం గల పోస్టులు మాత్రమే, వాళ్ళకి కనీసం ప్రమోషన్ కూడా లేని పరిస్థితులు ఏర్పాటు చేశారు. ఈవేళ ప్రభుత్వ ఉద్యోగులను కూడా, అటువంటి ఈ సచివాలయ ఉద్యోగస్తులను కూడా మోసం చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 ఐఏఎస్ కూడా పాస్ అయిన ఉద్యోగస్తులు ఎంతో భ్రమపడి ఈ ప్రభుత్వ ఉద్యోగం అని మీరు చేసిన మోసంలో వాళ్ళు ఇవాళకి కూడా ఎటు చేసుకున్న పరిస్థితిలో లక్షలాది రూపాయల జీతాలు తీసుకున్న ఇంజనీరింగ్ ఉద్యోగస్తులు కూడా ఆ ఉద్యోగానికి ఆశపడి వచ్చారు. వాళ్ళకి ఇవాళకి కూడా ప్రమోషన్ అనేది లేదు. కేవలం 22,000, 26,000 రూపాయల జీతాలతోనే వాళ్ళని ఈవేళ గడిపే పరిస్థితి తీసుకొచ్చారు. అటువంటి మోసం చేసిన వ్యవస్థ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే మా ఎమ్మెల్యే గారి గురించి మీరు అవాకులు చవాకులు పేలుతున్నారు. ఆయన ఒక మహానమైన విజన్ ఉన్న నాయకుడు. ఆయన ఒక మోడల్ నియోజకవర్గంగా ఈ తాడేపల్లిగూడనే ఒక హైదరాబాద్ మెగా సిటీ, జంట నగరాల్లో తెల్లతనేటట్లుగా ఈ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. మీరు కళ్ళుంటే కళ్ళెట్టు చూడండి, కళ్ళు లేకపోతే మూసుకొని చూడండి. అటువంటి పరిస్థితులు ఈరోజు తాడేపల్లిగూడ నియోజకవర్గంలో 4 మూలల తాడేపల్లిగూడానికి గత 5 సంవత్సరాల నుంచి టౌన్లోకి ఒక ఆర్టీసీ బస్ కానీ, ఒక ప్రైవేట్ బస్ కానీ, కనీసం ఒక ట్యాక్సీ డ్రైవర్ కూడా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. అలా పెత్తాడపల్లి నుంచి తిరిగి వచ్చే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి ఈవేళ కాంట్రాక్టర్దారులకి బయట కేవలం నామినల్ రేటుకే కూడా వడ్డీకి కానీ, సేబుదులు కానీ ఇప్పించి ఈ రోడ్లు వేయించి సంక్రాంతికే మాట ఇచ్చిన ప్రకారంగా కూడా టౌన్లోకి వచ్చేటట్లుగా బస్సులు వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం మీద భారం పడకుండా ఉండాలని ఆయన కొంతమంది వికలాంగులకి పెన్షన్ రాకపోతే ప్రతి నెల 40 నుంచి 60 మంది వరకు కూడా ఆయన సొంత నిధులతోనే నెలకి 4,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం 2,000 నుంచి 3,000 రూపాయలు మేము పెన్షన్ ఇచ్చామని చెప్పుకోవచ్చు. కానీ ప్రతి సంవత్సరం 250 రూపాయలు, 250 రూపాయలు చొప్పున పప్పు బెల్లం ఇచ్చినట్టు పంచుతూ దాని ఏదో పెద్ద పండగ చేసుకున్నట్టు బహిరంగ ప్రదేశాల్లో నడి రోడ్లో, తాడేపల్లిగూడని కేఎన్ రోడ్లో, నడి రోడ్లో టెంట్లు వేసి ఈ వృద్ధుల్ని, వికలాంగుల్ని కూడా తీసుకొచ్చి అక్కడ కొత్త పెన్షన్లు ఇస్తే 250 రూపాయలు పెంచినందుకు ఒక పండగ కింద వాతావరణం చేసుకునేవారు. కానీ మా కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఎన్డీఏ భాగస్వాములైన నరేంద్ర మోడీ గారు అవ్వచ్చు, భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం చూస్తున్న నాయకులు అవ్వచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మాట ఇచ్చిన ప్రకారం 4,000 రూపాయలు, గత బాకీ 3 నెలలకి 3,000 రూపాయలు, 7,000 రూపాయలు ఒకేసారి ఇచ్చినా సరే ఎటువంటి పండగ వాతావరణం చేసుకోకుండా, ఎటువంటి ఆరంభం చేసుకోకుండా, ప్రభుత్వం మీద ఎటువంటి ఖర్చు పడకుండా ఇటువంటి కార్యక్రమాలు చేసిన ఘనత మా ఎన్డీఏ ప్రభుత్వానికి చెందుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా చూసి అభివృద్ధి, మా నాయకుడు చేసే అభివృద్ధి యొక్క, మా తాడేపల్లిగూడను మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేసే అభివృద్ధిని చూడలేక మీరు వారలేక మా నాయకుడికి ఎక్కడ రేపు రాబోయే మంత్రివర్గ విస్తరణలో మంత్రి ఎక్కడ అవుతారో, ఈ టౌన్ అభివృద్ధి మరింత అభివృద్ధి చేస్తే మనం ఎక్కడ పాతాళానికి తొక్కేస్తారో ప్రజలని ఆందోళన చెంది మీరందరూ కూడా రోడ్ల మీద తీసుకొచ్చి ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. ఇటువంటి భయభ్రాంతులకి ప్రజలు ఎవరు జరరు. కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ ఐక్యంగా ఉన్నారు. మీకు తగిన బుద్ధి మళ్ళా చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు AV9 టీవీ న్యూస్ తాడేపల్లిగూడెం.